మొన్నటి వరకు ఏదైతే ప్రశాంతంగా ఉన్న భారతదేశంలో పెహల్గాం ఉగ్రదాడి తర్వాత ఒక రకంగా ఒక సంచలన ఒక భయానక వాతావరణం భయానక పరిస్థితులు నెలకొన్నాయని చెప్పొచ్చు. ఇటువైపు హైదరాబాద్లో చూస్తే భారతదేశంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా, ఎక్కడ బాంబు పేలులు జరిగినా, ఎక్కడ ఉగ్ర కదలికలు జరిగినా హైదరాబాద్ అనేది ఒక చిగురుటాకులా వణికిపోతుంది. ప్రస్తుతం మనం హైదరాబాద్లోని చార్మినార్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నిత్యం ఎప్పుడు ఉగ్రవాదుల కదలికలు ఉంటాయని చెప్పేసి ఎక్కడ హైదరాబాద్లో సంబంధించి ఎక్కడ దేశంలో ఎక్కడ జరిగిన హైదరాబాద్లో ఉగ్ర కదలికలు ఉన్నాయని చెప్పేసి హై అలర్ట్ అవుతూ ఉంటారు. అటు బలగాలు పోలీసులు అన్నీ కూడా నిత్యం చెకింగ్లు చేస్తూ ఉంటాయి. ఈరోజు ఉదయం కూడా ఈ చార్మినార్ పాత బస్తీ పరిసర ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించారు పోలీసులు. ఇప్పటికే దాదాపు 200 మందికి పైగా పాకిస్తానీయులు హైదరాబాద్లో తెలంగాణలో ఉన్నారు. వారందరూ కూడా ఈ నెల 29 అంటే ఈరోజు చివరి గడువు వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవడానికి తెలంగాణ వదిలేసి వాఘా బార్డర్ ద్వారా వాళ్ళు వెళ్ళిపోవాలి, భారతదేశం వదిలేసి వెళ్ళిపోవాలని చెప్పేసి ఇప్పటికే కేంద్ర హోంశాఖ అమిత్ షా ప్రకటన అయితే చేసినారు. ఇప్పటికే అన్ని రాష్ట్రాల పోలీసు శాఖలు అలర్ట్ అయిపోయి ఇప్పటికే ఏవైతే పాకిస్తాన్ దేశీయులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళతో గుర్తించి వాళ్ళని తమ దేశానికి వెళ్ళిపోయేలాగా చర్యలు తీసుకుంటారు. హైదరాబాద్లో కూడా దీనికి సంబంధించి గత 5 రోజులుగా కార్డన్ సెర్చ్లు పాకిస్తానీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ సెర్చ్ అనేది జరుగుతూ ఉంది. ఇక్కడ కొంత మొన్నటి వరకు చాలా ప్రశాంతంగా ఉండే ఈ వాతావరణం అంతా కూడా ఒక భయంకరంగా దాన్ని ఏమంటారు కొంత టెన్షన్ వాతావరణం అయితే క్రియేట్ అయింది. జనాలందరూ కూడా ఇక్కడ హైదరాబాద్ చార్మినార్ అనేసరికి చాలామంది షాపింగ్ చేసుకోవడానికి వస్తూ ఉంటారు. చాలామంది ఇక్కడ పర్యాటకులు వస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా కొంత భయంకర అంటే ఈ పోలీస్ సెర్చ్ ఇదంతా ఉగ్రవాదుల కదలికల మూలన కొంత భయంకరంగా అంటే ఎప్పుడు ఏమవుతుందో ఎప్పుడు ఎక్కడ బాంబు పేలుతుందో అనేటువంటి ఒక భయంకరమైన పరిస్థితులు అయితే అంటే ఒక టెన్షన్ వాతావరణంలో అయితే ఉన్నారని చెప్పొచ్చు. మనం కొంతమంది ఇక్కడికి వచ్చినప్పుడు కొంతమంది పర్యాటకులు కావచ్చు, కొంతమంది ఇక్కడ ఉన్నారు, కొంతమంది అడిగి తెలుసుకుందాం. ఏదైతే పాకిస్తాన్ పెహల్గాం దాడి జరిగిందో ఉగ్రవాదులు, ఆ తర్వాత కొంత దేశంలో హై అలర్ట్ ఉంది. పాకిస్తాన్ ఇండియా మధ్యలో ఒక యుద్ధ వాతావరణం నడుస్తూ ఉంది. ఈ పాత బస్ ఏరియాలో కార్డన్ సెర్చ్లు పాకిస్తానీలను గుర్తించే చర్యలు జరుగుతూ ఉన్నాయి. అంటే మీకు ఏమనిపిస్తుంది ఈ ఉగ్రవాదుల కదలికలు హైదరాబాద్ సంబంధించి ఉంటాయి? అంటే నాకు అంతగా అంటే ఐడియా లేదు. ఇప్పుడు నేనైతే అంతగా ఏం ఎఫర్ట్ ఉందని అనుకుంటున్నాను. అందుకే అంటే అంత ఎఫర్ట్ ఏమి ఉండదని నా తరపున అనుకుంటున్నాను. అయితే హైదరాబాద్లో ఏదో ఒక పుకారు లేపారు తప్ప అంతగా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేది అంత ఏముండదన్న. ఏదో మీడియా మామూలుగా ఇక సోషల్ మీడియాలో ఏదో ఒక చెప్పడం, ఎలిగెన్స్ చెప్పడం, దాని ఇష్యూ చేయడం అంతే తప్ప అంతగా ఏం లేదు నేను అనుకుంటున్నాను. ఇప్పటికే భద్రతా బలగాలు కావచ్చు, పోలీసులు కావచ్చు, ప్రభుత్వం అధికారికంగా ఒక 200 మంది పాకిస్తాన్ దేశీయులు తెలంగాణలో ఉన్నారు, హైదరాబాద్లో 100కు పైగా ఉన్నారని చెప్పేసి గుర్తించారు. వారందరినీ స్వదేశాలకు వెళ్ళిపోవాలని చెప్పేసి ఈరోజు చివరి డేటు, లాంగ్ టర్మ్ ఉన్న వాళ్ళకి వెళ్తూ మెడికల్ వీసా మీద ఉన్న వాళ్ళకి రేపు చివరి తేదీ అని చెప్పేసి కొంతమంది ఇంకా హైదరాబాద్లోనే ఉన్నారు అని చెప్తుంది. ఏదైనా జరగరాని ఘటన జరిగితే, ఉగ్రదాడి జరిగితే వాళ్ళ హస్తం ఉండి అని చెప్పేసి కొంత టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. దాని పట్ల మీరేమంటారు? ఉండదని నేను అనుకుంటున్నాను. ఎట్లాగో పంపించేస్తామని చెప్తున్నారు, లాస్ట్ డేట్ అంటున్నారు. మీరే ఉండదని నేనైతే అనుకుంటున్నాను. గవర్నమెంట్ అయితే ఎలక్ట్గానే ఉంది. ఇక్కడైతే అంతగా ఇష్యూస్ అయితే ఏం లేవు. మేము చూస్తూనే ఉన్నాం, మాకు తెలుస్తూనే ఉంది. అక్కడెక్కడో జరిగింది కానీ ఇక్కడ అట్లా ఉండదని నేను అనుకుంటున్నాను. హైదరాబాద్ में सिचुएशन कैसे में कुछ टेंशन है ना सादा है? हैदराबाद में सुकून है साहब, और बहुत अच्छे तरीके से रहते हैं यहाँ पे लोग, मिलजुल के रहते हैं सब। अल्हम्दुलिल्लाह ठीक है, नहीं सब ठीक है, अमन है, शांति है इधर सब। 100 जने पाकिस्तानी वाले हैदराबाद में रहते बोल के पुलिस वाले बोले, अब ये सही है? अब वो पुलिस को मालूम है साहब, हमारे को क्या मालूम वो बात। कुछ मिलना है तो कुछ को आप तो देखना है तो पुलिस वालों को इन्फॉर्मेशन कर दो। अब हमको मालूम पड़ा तो करेंगे ना साहब, हमको मालूम पड़ा तो बराबर करते, नहीं कोऑपरेट करते। आपका ओपिनियन क्या है पहलगाम में अटैक? अब ये क्या है नहीं मालूम साहब, ये तो मगर गलत हुआ है, जो भी हुआ अच्छा नहीं हुआ, ठीक नहीं हुआ वो। कैसे चारमीनार पे ओल्ड सिटी पे गिराकी कैसे है? टूरिस्ट वालों की कुछ इफेक्ट है? नहीं साहब, अभी तो गिराकी बहुत कम है। जैसा कि अभी वो पाकिस्तान वाले जो हमला करे हैं ना, वहाँ से टूरिस्ट के दिल में एक डर बैठ चुका है, क्योंकि अभी टूरिस्ट कहीं नहीं निकल रही। वरना ये टाइम चारमीनार पे इतनी पब्लिक रहती, हमारे को खुद फुर्सत नहीं रहती कस्टमर से। अभी क्या हम खाली बैठ रहे, धूप इतनी तेज़ है, अभी कस्टमर नहीं है। जैसा कि हर कस्टमर के टूरिस्ट के दिल में डर बैठ गया कि हम बाहर निकले तो हमारे साथ कुछ हो ना जाए। जैसा कि अब गली गली जो चल रहा है साहब, माहौल बहुत ख़राब हो चुका है। जैसा कि रेप्स हो रहे, सेफ नहीं है।
वो तरफ से क्या लोग अभी बाहर निकलने को सोच रहे, अभी सब ऑनलाइन कर ले रहा सब, जैसे कि ऑनलाइन शॉपिंग हो जा रही है, ऑनलाइन फूड मिल जा रहा, आपको हर चीज़ की सहूलत हो गई, इसीलिए क्या अभी ऑफलाइन का कारोबार ख़त्म हो चुका कुछ है। डर है ये आसपास में ओल्ड सिटी में, कुछ डर है कि वो पाकिस्तान वालों टेररिस्ट घूमने के न्यूज़ के साथ? नहीं साहब, ऐसा डर तो नहीं है, अभी तो यहाँ पे कुछ ऐसा पाकिस्तान वाले ऐसा कुछ करे नहीं, इंशाल्लाह होगा भी नहीं, क्योंकि यहाँ की पुलिस हमारे साथ है, यहाँ के पॉलिटिक्स हमारे साथ है, हमको कुछ होने नहीं देंगे, इतना तो है। जैसा कि हमारे एसएस साहब है, अकबर साहब है, वो लोग कुछ भी हो हमारे लिए आवाज़ उठाते वो लोग, इसीलिए हमको इस चीज़ का कोई डर नहीं है यहाँ पे अभी। देखो साहब, हम तो यही बोलना चाहेंगे, वो हिंदू रहो मुस्लिम रहो, सब सेफ रहना साहब। ऐसा इन्हें घुस के इसको मार दिया, इसकी कंट्री में इन्हें इसको मार दिया, वैसा हम लोगों में नहीं है। ऐसा मुस्लिम हिंदू को मानना, हिंदू मुस्लिम को मानना, ये हिंदू मुस्लिम सिख ईसाई जो भी है पूरे एक ही है साहब, एक ही पूरे भाई है, पूरे सब मिलजुल के रहने का है। इन्हें इनको मार दिया उनको मार दिया, उससे हमको कुछ बेनिफिट नहीं है। हम भी चाहते देश में अच्छा रहना, सब मिलजुल के रहना, लड़ाई झगड़ा नहीं होना। लड़ाई झगड़े से ना आपको फ़ायदा है ना हमको फ़ायदा है, सब इक्वल रहना साहब, मिलजुल के रहना। सबका त्यौहार हमारा त्यौहार, हमारा त्यौहार आपका त्यौहार। ऐसा ही पाकिस्तान में जैसा घुस के हिंदू लोग का नाम पूछ के मारे, वो हमको भी अच्छा नहीं दिखा। वो मुसलमान हैं हम जानते हैं, पर ऐसा मानने हम उनके खिलाफ है, पाकिस्तान के खिलाफ है हम। उन्होंने जो मारे ना पाकिस्तान वाले, वो जो घुस के, हम उनके खिलाफ है, क्योंकि हमारे वो हम के भाई है, वो भी हमारा हिंदू हमारा भाई है, सिख हमारा भाई है, सब हमारे भाई है। हमारे भाई को मारेंगे तो हमें अच्छा नहीं लगेगा। सब मैं यही कहना चाहता हूँ, बस सब मिलजुल के रहना, ऐसा घुस के किसी के घर में। अब आपका बेटा चले गया तो किसी का पति चले गया, किसी का पति चले गया तो किसी का बाप चले गया, किसी का बाप चले गया तो किसी का शौहर चले गया। सबको तकलीफ़ है ये चीज़ की, बस मैं यही कहना चाहता, सब मिलजुल के रहना साहब, और कुछ नहीं। में भी तेलंगाना में भी थोड़ा पाकिस्तानी वाले है बोल के पुलिस वाला पूरा घूम रहे, वो तो सर्च ऑपरेशन कर रहे हैं, कैसे लग रहा है आपको? इनके बारे में तो बोलेंगे नहीं भैया, सॉरी। इतना नहीं मालूम भैया, इतना नहीं मालूम। कुछ वो पहलगाम में टेररिस्ट अटैक किया, इंडिया पाकिस्तान बॉर्डर में थोड़ा वार सिचुएशन क्रिएट कर रही है, कैसे लग रहा है आपको? अब बड़े भाई बात कीजिए भैया, अब बड़े भाई इंडिया में सब लोग विरोध किया ना भैया, सब लोग विरोध करा ना उसको, हम लोग भी विरोध करते हैं उसको। कुछ हैदराबाद में कुछ है तो पुलिस वाला पकड़ने के लिए ट्राई करेंगे, आपको कैसे क्या बोलते उसके लिए? हैदराबाद की पुलिस जरूर पकड़ेंगे। हैदराबाद में ऐसा कुछ है कुछ टेंशन सिचुएशन है उधर चारमीनार में, ओल्ड सिटी में? नहीं, कुछ नहीं, ऐसा कुछ भी नहीं है चारमीनार पे। नहीं नहीं, होल हैदराबाद में ओल्ड सिटी में कुछ टेंशन हुआ, तुमने कुछ क्या बोलते पाकिस्तानी वाले है, कुछ गवर्नमेंट बोले तो 200 वाले पाकिस्तान वाले तेलंगाना में रहते बोले? नहीं नहीं, हैदराबाद में कुछ भी नहीं है, ऐसा रहा तो तुरंत पता चल जाता। ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడ ఉగ్రవాదులు ఉన్నారని చెప్పేసి ఏర్ వేస్తూ ఉన్నారు, పాకిస్తాన్ దేశీయులు ఎవరున్నా కూడా వెళ్ళిపోవాలని చెప్పేసి ఒక హుకుం జారీ చేశారు ఇప్పటికే. సో హైదరాబాద్లో కూడా సెర్చ్ ఆపరేషన్ జరుగుతూ ఉంది. దేశంలో ఎక్కడ బాంబు వెళ్ళినా హైదరాబాద్లో కొంత హై అలర్ట్ అనేది వస్తూ ఉంటుంది. సో మీకేమనిపిస్తుంది, ఇప్పుడు చార్మినార్ దగ్గర తిరుగుతూ ఉన్నారు, హోల్ సిటీలో కూడా ఉన్నారని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి? ఉండొచ్చు కానీ వాళ్ళు మనకు ఎక్కడ పడతారు, ఎక్కడో ఉంటారు. మనము ఎప్పుడో వస్తాం, ఎక్కడో చూడడానికి వస్తాం, చూస్తే వెళ్ళిపోతుంది గంట 2 గంటలు. టెన్షన్ వాతావరణం ఏం లేదు, అడుగడుగున పోలీసులు ఉన్నారు, అడుగడుగున ఉన్నారు. అంటే భయపడాల్సిన పని ఏం లేదు, పోలీసులు ఎక్కడికక్కడ సెర్చ్ చేసి చేస్తూ ఉన్నారు. అంత తొందర ఏం లేదు, మంచి కూల్గానే షాపింగ్ చేసుకుంటారు అందరూ, మంచిగానే ఉంది, టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు. అక్కడెక్కడో జరిగిందని ఇక్కడ ఇబ్బంది పడడం అవసరం ఎక్కడ జరగడం అనేది జరగొద్దు, చాలా ఘోరము. అంత అంత సీరియస్ సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఏం కనిపిస్తలేదు, అందరు నార్మల్గానే ఉన్నారు. అంటే ఇప్పుడు మొత్తం కూడా బార్డర్లో కూడా, ఇండియా పాకిస్తాన్ బార్డర్లో కూడా మొత్తం ఒక యుద్ధం జరిగితే ఎట్లా ఉంటుందని సిచ్యువేషన్ అక్కడ క్రియేట్ అయింది. వాళ్ళు కూడా పాకిస్తాన్ నుంచి కూడా కొంచెం సరే చూసుకుందాం అన్నట్టుగానే ఉన్నారు. ఒక యుద్ధం జరిగితే బాగుంటుందా, అంటే ఉగ్రవాదులందరినీ ఏరివేస్తే బాగుంటుంది అంటారా, లేదు మొత్తం శాంతియుతంగానే ఇదంతా సమస్య పరిష్కారం అయితే బాగుంటుంది అంటారా? మీకేమనిపిస్తుంది? మన దేశ పోలీసు శాంతియుతంగానే ఉంటారు, వాళ్ళు అట్లా లేరు. కానీ వాళ్ళని చూస్తే యుద్ధం జరగవలసిందే, వాళ్ళు చేసే పని చూస్తే జరగవచ్చు, చెప్పలేం. అది మన చేతిలో మాట కాదు కదా, ఏం జరుగుతుందో మనకేం తెలియదు, కానీ జరగవచ్చు, 100% జరుగుతుంది అనుకుంటున్నాను. ప్రస్తుతానికి హైదరాబాద్లో అయితే సిచ్యువేషన్ ఎట్లా అనిపిస్తుంది? బాగానే ఉన్నది, మంచిగానే అనిపిస్తుంది. కూల్గానే ఉంది, భయపడాల్సిన పరిస్థితి పని ఏం లేదు, భయపడాల్సిన పని ఏం లేదు. భయపడాల్సింది అయితే ఇట్లా జనాలు తిరగకుండ్రు కదా. ఉంటాం మేము, చూద్దామని వచ్చినాం. మేము ఇప్పుడు బంజారా హిల్స్ నుంచి వచ్చినాం కదా, అడుగడుగు పోలీసులు ఉన్నారు, చెక్అవుట్ చేస్తూనే ఉన్నారు, అయ్యలక్ట్ ఉన్నారు. అక్కడ మొత్తం ఎమ్మెల్యే క్వార్టర్స్ వెళ్ళి వచ్చినాం మేము, అక్కడ ఫుల్ బందోబస్తు ఉంది, టెన్షన్ ఏం లేదు. ఉంటే ఎల్లగొట్టవలసిందే పాకిస్తాన్ వాళ్ళని, వాళ్ళు ఉంటే వాళ్ళకి మళ్ళీ తావు అవుతుంది. ఇక్కడ ఇప్పుడు నీవు ఉన్నవాటి నేను వస్తాను నీ దగ్గరికి, అట్లా తావు అయిపోతుంది. వాళ్ళని ఎల్లగొడితేనే బాగుంటుంది, ఏం కాదు. ఎందుకంటే వాళ్ళ నుంచే కదా మనకు అవతలకి తావు దొరుకుతుంది. అది వాళ్ళనైతే
कंपल्सरी కొట్టాలి. में भी तेलंगाना में भी थोड़ा पाकिस्तानी वाले है बोल के पुलिस वाला पूरा घूम रहे, वो सर्च ऑपरेशन कर रहे हैं, कैसे लग रहा है आपको? इनके बारे में तो बोलेंगे नहीं भैया सॉरी. उतना नहीं मालूम भैया, उतना नहीं मालूम. कुछ वो पहलगाम में टेररिस्ट अटैक किया, इंडिया पाकिस्तान बॉर्डर में थोड़ा वार सिचुएशन क्रिएट कर रही है, कैसे लग रहा है आपको? अब बड़े भाई बात कीजिए भैया. अब बड़े भाई इंडिया में सब लोग विरोध किया ना भैया, सब लोग विरोध करा ना उसको, हम लोग भी विरोध करते हैं उसको. कुछ हैदराबाद में कुछ आए तो पुलिस वाला पकड़ने के लिए ट्राई करेंगे, आपको कैसे क्या बोलते उसके लिए? हैदराबाद की पुलिस जरूर पकड़ेंगे. हैदराबाद में ऐसा कुछ कुछ टेंशन सिचुएशन है उधर चारमीनार में, ओल्ड सिटी में कुछ? नहीं ऐसा कुछ भी नहीं है चारमीनार पे. नहीं होल हैदराबाद में ओल्ड सिटी में कुछ टेंशन हुआ, तुमने कुछ क्या बोलते पाकिस्तानी वाले है कुछ, गवर्नमेंट बोले 200 वाले पाकिस्तान वाले तेलंगाना में रहते बोले. नहीं हैदराबाद में कुछ भी नहीं है, ऐसा रहा तो तुरंत पता चल जाता. అంటే ఇప్పటికే పోలీసులు అయితే ఎక్కడికక్కడ కార్డన్ సెర్చ్లు చేస్తా ఉన్నారు. ఇక్కడ ఇంకో పర్యాటకులు ఇక్కడ ఉన్నారు, చార్మినార్ చూడడానికి వచ్చిన వాళ్ళు. హైదరాబాద్లో పాకిస్తాన్ దేశీయులు ఉన్నారు, కొంత ఉగ్రవాద కదలికలు ఉన్నాయని చెప్పేసి हैदराबाद में इंडिया में पहलगाम अटैक हुआ ना, तो उसके लिए थोड़ा हैदराबाद में हाई अलर्ट चल रहा है, इंडिया में हाई अलर्ट चल रहा है, पाकिस्तान इंडिया बॉर्डर में थोड़ा वार सिचुएशन यहाँ पे है ही नहीं, कोई दिक्कत नहीं है. वो बॉर्डर पे जो आतंकवादी हुआ वो बात अलग है. यहाँ हिंदू मुस्लिम जैसा कुछ हमको दिखा नहीं. हम 3 दिन से घूम रहे हैं, बहुत ही अच्छा माहौल है, बहुत ही अच्छी पब्लिक है, बहुत ही अच्छे लोग हैं. इतना वेलकम हुआ, इतनी अच्छी से रखा, ऐसा कोई फील नहीं होता है कि वहाँ पे कुछ हुआ तो इसकी इफेक्ट यहाँ पे आती है. वो बात यहाँ पे है ही नहीं. गलत बात जो बोलते हो गलत है. कदाच पॉलिटिकल कुछ होता हो तो वो पॉलिटिकल है, लेकिन यहाँ आम पब्लिक में आम लोगों में ऐसी कोई बात नहीं है. थोड़ा पुलिस वालों का एक्टिविटीज भी चल रहा है, कैसे लग रहा है आपको? आर्डर सेंस कुछ हाँ, ये 2 दिन से घूम रहे, किसी पुलिस वाले ने हमको कोई दिक्कत नहीं, किसी पुलिस वाले ने हमको ऐसी बात ही नहीं की है. हम तो गुजरात से आए, पूरा दिन से निकलते, कोई पुलिस वाले ने रोक के कुछ बात नहीं किया. ऐसी कोई दिक्कत यहाँ हमको नजर नहीं आई है. शायद कोई का आएगा तो हमको मालूम, लेकिन हमको कोई दिक्कत नहीं आई है. ఇప్పటికే చూసారు కదా, జనాలు అయితే ఎలాంటి భయం లేదు, పోలీసులు అడుగడుగునా చెకింగ్ చేస్తూ ఉన్నారు. పోలీసుల బందోబస్తు భద్రత అనేది మీద మాకు నమ్మకం ఉంది. హైదరాబాద్లో గతంలో జరగవచ్చు కానీ ఇప్పుడు అలాంటిది ఏం జరగకపోవచ్చు. కాబట్టి మాకు ఆ టెన్షన్ వాతావరణం, భయం అయితే లేదు. పోలీసుల మీద బలగాల మీద పూర్తి నమ్మకం ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. మరోవైపు పాకిస్తానీలో ఎవరైతే హైదరాబాద్లో తెలంగాణలో ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళని సొంత దేశానికి పంపించే దిశగా పోలీసులు అయితే సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తూనే ఉన్నారు. మనం ప్రస్తుతం చార్మినార్ దగ్గర ఈ వాతావరణం అంతా కూడా చూసినాం. జనాలైతే ఎలాంటి భయం లేదు, పోలీసుల మీద నమ్మకం ఉందని అయితే చెప్తా ఉన్నారు. కెమెరామెన్ సతీష్తో ప్రవీణ్, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.